ఇప్పుడు సార్ మన ఇప్పుడు డొంకేశ్వర్ మండలం ఎంపీడీఓ ఆఫీసు నందు గలము. నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకి శిక్షణ తరగతులు కలవు కాబట్టి మనము ఇక్కడ ఎంపీడీఓ గారి యొక్క ముఖ్యమైన సందేశాన్ని విందాం. టీవీ తెలుగుకు నమస్కారం. ఈరోజు మా మండలంలోని డొంకేశ్వర్ మండలంలోని 13 గ్రామ పంచాయతీల వార్డు మెంబర్లు శిక్షణ కార్యక్రమం రావడం జరిగింది. ఇట్టి శిక్షణ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు మన జిల్లా కలెక్టర్ అనుసారంగా ఈ ట్రైనింగ్ షెడ్యూల్ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనకు 13 గ్రామ పంచాయతీకి సంబంధించిన మా వార్డు మెంబర్స్ మా మండల కార్యాలయంకు రావడం జరిగింది. వాళ్ళకు అన్ని రకాల భోజన సౌకర్యం మరియు టీఓటీస్ అన్ని రకాల సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి స్టేషన్గా ఏర్పాటు చేసి వాళ్ళకు గ్రామ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులకు గాను వాళ్ళకు మనము వార్డు మెంబర్ గెలిచి వచ్చిన తర్వాత మనము మీటింగ్ ఏ రకంగా నిర్వహించుకోవాలి, మరియు గ్రామంను ఏ రకంగా అభివృద్ధి చెందాలి, మరియు ఈ రకరకాల అంశాలపై వీళ్ళకు అవగాహన కల్పించడానికి వీళ్ళకు టీఓటీల ద్వారా ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా వీళ్ళు గ్రామంలో జరుగు అభివృద్ధి పనులకు వీళ్ళే మూల స్తంభం కావున వీళ్ళకు ముందుగా శిక్షణ శిబిరం తీసుకుంటే ఆ శిక్షణ శిబిరం ద్వారా వాళ్ళ గ్రామంలో ఏ రకంగా అభివృద్ధి చెందామనే ఉద్దేశంతో వాళ్ళకు అన్ని రకాల వాళ్ళకు టీఓటీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కావున ఈ యొక్క ట్రైనింగ్ను మనము 5 రోజులు నిర్వహించడం జరుగుతుంది. 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు నిర్వహించి వాళ్ళకి పూర్తి సౌకర్యాలతో వాళ్ళకు పూర్తి అవగాహన కలిపే విధంగా పెద్ద మొత్తంలో ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని వసతులు కల్పిస్తామని కోరుతున్నాం. సార్, ఏ విధంగా అంటే మీరు అభివృద్ధిలో భాగస్వాములు ఎలా కావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు సార్? మాకు ప్రతి గ్రామ పంచాయతీలో ముందుగా మేము శానిటేషను, ఫ్యాగింగ్, దోమలు రాకుండా డ్రైనేజ్ క్లీనింగ్, మళ్ళీ ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ విలేజ్లో బాగున్నాయి. అవి మనకు డ్రైనేజీకి అంత నిధులు లేనందున మాకు గ్రామ పంచాయతీలో వాళ్ళ కచ్చా డ్రైన్ కొట్టించి కూడా వాళ్ళకు మంచి వాటర్